హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్లో తిలకిస్తున్నామండి. ఇంతకుముందు కూడా ఇది మేము యూజ్ చేసామండి. ఇది మాత్రం కొత్తదండి. అమూల్ చాకోలెట్ మ్యాజిక్ అని చెప్పిందండి. ఇది ఓపెన్ చేద్దామండి. ఇంతకుముందు ఇది మనం అన్బాక్స్ చేసాం, అయినా మళ్ళీ 2 తీసుకొచ్చారండి. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అంటండి. ఇది మాత్రం చాకోలెట్ మ్యాజిక్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూడాలని మా పిల్లలు గోల్ చేస్తున్నారండి. అందుకని చెప్పి ముందుగా ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్స్ బాగా తింటున్నారండి మా పిల్లలు. చాకోలెట్ మ్యాజిక్స్ అండి అంటండి. ఎలా ఉందో లోపల, పైన మాత్రం చాలా చక్కగా డిజైన్తో ఇచ్చారండి. లోపల కూడా అలాగే ఉందండి. చూస్తున్నారు కదా. ఇక దీన్ని సర్వ్ చేద్దామండి పిల్లలకి. ప్లేట్లు తెచ్చుకున్నారు, స్పూన్లు తెచ్చుకున్నారు. ఇక ఈ ఐస్ క్రీమ్ని మనం ఓపెన్ చేసి కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, లోపలంతా చాలా బాగా చాక్లెట్ స్ట్రక్ అయిపోయిందండి. చక్కగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది అంటున్నారండి పిల్లలు. చూస్తున్నారు కదా, చాక్లెట్ అంతా చక్కగా స్ట్రక్ అయిపోయిందండి. నెక్స్ట్ మరో వీడియో కూడా మనం తిలకిద్దామండి. ఎగ్ అండ్ టమాటా కర్రీ అండి. పెద్ద సైజు 3 టమాటాలు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టానండి. ఇక ఉప్పు, పసుపు, కారం, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్ అండి. చూస్తున్నారు కదా, ఈ టమాటా పీసెస్ బాగా చిన్నగా కట్ చేశానండి. 3 ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఎగ్ అండ్ టమాటా కర్రీ తయారు చేసుకుందామండి. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ఈ విధంగా పెద్ద గరిటెతో 2 గరిటెడు ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత ఇక ఇందులో మనం కొద్దిపాటి జింజర్ అండ్ గార్లిక్స్ పేస్ట్ యాడ్ చేద్దామండి. అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, 1/2 స్పూన్ యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్గా ఈ విధంగా చిన్న వీడియోస్ మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తూ ఉంటానండి. వీళ్ళైతే లాంగ్ వీడియోస్ కూడా ఒకే కర్రీతో షూట్ చేసి ప్రజెంట్ చేస్తానండి. అల్లం చిన్నులపాయల పేస్టు తర్వాత 1 నిమిషం తర్వాత కోకో పౌడర్ అండి. 1 స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఇది కూడా ఈ విధంగా ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్తో ఫ్రై అవుతుందండి. ఇక నెక్స్ట్ టమాటా పీసెస్ అండి. మీడియం సైజు 3 టమాటాలు కట్ చేసి సన్నగా ఈ విధంగా ఇందులో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇక కొద్దిపాటి పసుపు యాడ్ చేశానండి. 1/2 స్పూన్ సాల్ట్ అండి. అన్నీ ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి.
నెక్స్ట్ ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండి, అది కూడా అందులో యాడ్ చేసేసానండి ఈ పేస్ట్లో. ఇక తర్వాత కొరియండర్ లీవ్స్ అండి, కొద్దిగా వడబడ్డట్టుగా ఉన్నాయండి. ఒకరోజు ముందుగా మనం యూజ్ చేసిన మిగతావి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా తయారయ్యాయండి. అయినా కూడా మంచివి కలెక్ట్ చేసి యాడ్ చేశానండి. ఇక ఎగ్స్ని బాయిల్ చేసాం కదండి, వాటి పీల్స్ అన్నీ తీసేసి వాటర్లో ఈ విధంగా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. చక్కగా పేస్ట్ లాగా తయారైపోయిందండి మన టమాటా మిక్స్. ఉప్పు, పసుపు, కారం, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్ట్తో ఇక కొద్దిపాటి వాటర్ యాడ్ చేసుకుందామండి. అన్నీ చక్కగా మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు అలాగే మగ్గనిద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఎగ్స్ని ఈ విధంగా స్క్రాచ్ చేశానండి నిలువుగా అడ్డంగా. ఈ ఎగ్స్ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందామండి. చిక్కటి లిక్విడ్ లాగా తయారైపోయిందండి. మన టమాటా పీసెస్ అన్నీ మిక్స్ అయిపోయాక ఒక్కొక్కటిగా ఈ 3 ఎగ్స్ని అందులో యాడ్ చేస్తున్నానండి. మన ఎగ్ అండ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.